నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. మల్లె చెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు చేపడుతున్న విస్తరణలో అధికారులు వేసిన మార్కింగ్ స్థానికుల ఇండ్లలోకి వెళ్లడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా రోడ్డు పక్కనే నివాసం ఉంటున్నా తమను ఇప్పుడు రోడ్డుపైకి నెట్టేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది జాతీయ రహదారి కాదని, ప్రస్తుతం ఉన్న రోడ్డే సరిపోతుందని చెబుతున్నారు. ఇండ్లు కోల్పోతే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తగిన నష్టపరిహారం ప్రకటించే వరకు రోడ్డు పనులు నిలిపివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండ్లు వదులుకోబోమని స్పష్టం చేస్తున్నారు. గదే ముచ్చట కూల కొట్టిందా పిల్లల కింద పంట అదొక్కటే దారి. మాకేమన్నా జాగ్రత్త లేకుంటే ఇది జరపాలి. ఇది మెయిన్ రోడ్ కానే కాదు, మెయిన్ రోడ్ అయింది పటేల పోతేకి మోరి మందకి గోడ పోని అద్దానా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏమి అది కానే కాలేదు, ఇంట్లో జోలికి రాలేదు, దేనికి కాడికి రాలేదు, ఉన్నంతనే అనేది కాంగ్రెస్ వచ్చిండు తినే అన్నంలో మండలి చెప్తాడు. ఎప్పుడు ఏ రాత్రి వచ్చేది తెలియదు. గద్దె తెచ్చారు, అర్థమైన గద్దె ఎక్కించారు, మమ్మల్ని ఇంట్లో ఉన్న బయటకు గుంజి పారేస్తారు. ఇప్పుడు పిల్లలని వేసుకొని మమ్మల్ని ఎక్కడ ఉండు అని అంటారు. వారిని ఎందుకు ఎక్కించారు ప్రజలంతా? ఓటు హామీ ఇచ్చిండు, ఒక్కటి కూడా కరెక్ట్ చేస్తనే లేడు ఈ కాంగ్రెస్. ఎందుకు వచ్చినట్టు ఈ కాంగ్రెస్? దేనికి వచ్చినట్టు? ఈ ప్రజలంతా ఓటు ఎందుకు వేసినట్టు? తినే అన్నం కూడా కరెక్ట్ లేనే లేదు. సన్న బియ్యం అన్నాడు, అవి దొడ్డు బియ్యం సన్నం చేసి పంపిస్తాడు మాకు. ఈ వాటర్ కరెక్ట్ లేనే లేవు, ఈ మోరీ కరెక్ట్ లేనే లేవు. మాకు ఇది ఏది నచ్చనే లేనే లేదు. ఉన్నదన్ననే సరిదిద్దుకొని మాకు చేయాలని చూస్తున్నా. పిల్లల్ని వేసుకొని ఇల్లు కూడా కాంగ్రెస్ మీద మేము చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా బాధ ఏమున్నది పటేలా, మాకు ఎక్కడేం లేదు అధీనం ఈ ఇల్లు తప్ప. 65 ఉండబట్టి 65 సంవత్సరాల సంధి గ్రామ పంచాయతీ ఇంటి నంబర్ చూడండి, అన్నది కనబడుతుంది. ఈయన వచ్చి మాకు ఏం మేలు చేసిండు? ఏం మేలు చేయలేదు. రావాలి కాంగ్రెస్ కరీంనగర్లో గెలవననే ఉస్మానాబాద్కి వచ్చిండు. ఉస్మానాబాద్ కథం వాళ్ళను నట్టిట్లో ముంచిండు, గడ్డ చెప్పుకున్నాడు. ఇది వచ్చింది లేదు, పోయింది లేదు. పింఛను పెంచిండు, పింఛను ఇవ్వలేదు. ఇవి చేసిండు, ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు. ఇది మూల కొడతానంటే ఇది మూల కొట్టి మమ్మల్ని ఎక్కడ ఉంచుతావు? ఎల్లమ్మ ఎక్కడైతే గుడిసెలు అందరికి ఇల్లు కట్టి అక్కడనే ఉంటావు. ఎక్కడద్దు మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ వస్తే ముఖాల నొప్పులు ఉన్నాయి, నడువు నొప్పులు ఉన్నాయి, కళ్ళు కళ్ళబడాయి. హుషారుగల్ల కొడుకు లేడు, నాకు ఎవ్వరు లేరు. దిక్కులేని అనాథను నేను. దిక్కులేని అనాథను 65 సంవత్సరాలతో నేను ఇదే గుడిసెల వాడి ఉన్నదాన్ని. ఇప్పుడు తీసుకుపోయి నన్ను ఎక్కడ వస్తా అంటే మొగడు లేడు, మొద్దులు లేడు, వెనక ముందు ఎవ్వరు లేరు, బీట పఫలు లేని దాన్ని. నన్ను తీసుకుపోయి ఎక్కడో వేస్తానంటే నేను ఎట్లా పోతా బిడ్డ? నన్ను ఎవరు తీసుకొస్తారు? నీ అసలు కాలు మొక్కినా కూడా నువ్వు రావు, వస్తానే అవ్వ అంటావు రావు. నీ కోసం నేను చూసే వరకు నా పానం పోతుంది. ఇత్తిత్తనంగా వచ్చిండు, వీనికేమైందిరా అన్నట్టున్నది రాజ్యం అంతా దొంగ రాజ్యం అయిపోయింది. దోపిడీలు బాగా అయినాయి. వాళ్ళ ముళ్ళే వాళ్ళకు కట్టుకుని ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తాను. మమ్మల్ని ఇల్లు తీసేసినా కూడా మా అన్ని చేసినాకనే మా ఇల్లుకు రావాలి. వాళ్ళు అంతసేపు రావద్దు. మేము అందులోనే సత్తం, సచ్చినా కూడా అందులోనే సత్తం. కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది సహా రాసి అది చేస్తాం మేము.